మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నక్క తోక తొక్కి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉన్నారు. పీలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రి కాకుండానే డైరెక్ట్గా సమైక్యాంధ్రప్రదేశ్కు సీఎం అయిపోయారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ స్టేట్ను విభజించడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కిరణ్ ఆపై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కిరణ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దాదాపు 2.5 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న కిరణ్ మళ్ళీ పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా కిరణ్ తన సొంత నియోజకవర్గమైన పీలేరు పర్యటనలో చేసిన వ్యాఖ్యలే ఆయన రీపాలిటిక్స్ ఎంట్రీకి ఊతమిస్తున్నాయి. కిరణ్ 2 రోజుల క్రితం గుర్రంకొండ మండలంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన అనుచరులు కొందరు రాజకీయంగా మీరు కూడా ఓ స్టెప్ తీసుకొని తమకు కూడా దారి చూపించాలని అన్నారు. దానిపై స్పందించిన ఆయన ఇప్పటికే పెళ్లి కుదిరిందని, పెళ్లి కూతురు ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి రహస్యమని, త్వరలోనే తాళిబొట్టు కట్టే ముహూర్తం తేలగానే అందరికీ స్వయంగా చెబుతానని, శుభలేఖలు అందరికీ ఇస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెద్ద సంచలనం. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం కిరణ్ బీజేపీలోకి వెళ్తారన్న టాక్ వచ్చింది. అయితే కొందరు వైకాపాలోకి వెళ్తారని కూడా అంటున్నారు. కిరణ్ టీడీపీలోకి వెళ్లే ఛాన్సులు లేవని, జాతీయ స్థాయిలో కీ రోల్ పోషించాలనుకుంటే బీజేపీ లేదా ఏపీలోకి రావాలని అంటున్నారు. వైకాపాలో వెళ్తారన్న టాక్ చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో వినిపిస్తోంది. కొంతమంది మాత్రం గతంలో విడిపోయిన కాంగ్రెస్లోనే తిరిగి సమైక్యాంధ్ర పార్టీని విలీనం చేయబోతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.